ప్రభుత్వ పథకాల అమల్లో అలసత్వంగా ఉండొద్దన్నారు మంత్రి సీతక్క. లబ్ధిదారుల ఎంపిక, స్కీమ్ అమలును తేలిగ్గా తీసుకుంటే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఇక మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇండ్లు, వానాకాలం పంటల సన్నద్ధతపై రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యే, అధికారులు పాల్గొన్నారు. తప్పు లేకున్నా కూడా కావాలని పెట్టగాల్సి మీరేస్తే మీ రెప్యుటేషన్ పోతుంది, గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా తప్పుడు వార్తను మళ్ళీ అదే స్థాయిలో ఇది తప్పుడు వార్త అనేది ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడు ఇంకొకసారి తప్పుడు వార్తలు బయటికి రావు. ఓకే, జన్యులు ఎక్కడైనా తప్పు జరిగితే వేస్తే దాన్ని మనం తీసుకొని ఒక పాజిటివ్గా తీసుకొని మన తప్పు ఏమన్నా సర్దిద్దుకొని బెటర్ సర్వీస్ చేయడానికి మనం ట్రై చేయాలి, ప్రయత్నించాలి. బట్ తప్పుడు వార్తలు రాస్తే మీరు నాకు రాసిరి అని మనం సమాధానం చెప్పుకోండి కాదు. దానికి అదే స్థాయిలో ఇది తప్పు అని కౌంటర్ కూడా మనం ఇవ్వాలి. అధికారులందరికీ అది సూచన చేస్తుంది. అప్పుడు కొంచెం ఇంకా తప్పుడు వార్తలు అనేది రాకుండా ఉంటుంది. మీదే బాధ్యత, ఆయా శాఖలదే బాధ్యత. అది ఎక్కడి నుంచో స్టేట్ నుంచి ఎవరు ఇయ్యరు, మీరే దాన్ని. అది పొలిటికల్ కాదు, మీ డ్యూటీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, మీ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ మీరే ఆన్సరబుల్ పర్సన్స్ కాబట్టి మీరే ఆన్సర్ చేయాలి. Try to work out a formula how we can reduce the burden. Basically, you may be having your guidelines. This is the 1975 Act on the forest issue given by the Government of India. We have all regulations. Okay, that is one part of it. But nowhere in the history of development does it say that development should be stopped on account of the forest department. You may be having your own regulations. You may be having so many conditions. But certainly for sure that all the routes in our area are being put into grave disturbance. I think you need to address it as quickly as possible, Director Sir. And I would request the Honorable Minister also to take a delegation to Delhi, make the concerned people apprised that we need to get a quick formula of working out a working relationship. అన్ని జిల్లా నుంచి మిగతా అన్ని జిల్లా నుంచి ఒక్కొక్క మండల్ సెలెక్ట్ చేసేసి అక్కడ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మా జిల్లాలో భీమారం మండల్ సెలెక్ట్ చేయడం జరిగింది. భీమారం మండల్లో 12 విలేజ్ ఉన్నాయి. దాంట్లో మనం 4 టీం ఏర్పాటు చేశాము. 2 టీం అక్కడ అప్లికేషన్ కలెక్ట్ చేశారు. ఇంకా 2 టీం స్టాటిక్ టీం లాగా ఉంది. ఏమైనా ఆర్ఎస్ఆర్ ఎక్సెస్ ఉన్నాయి, ఏమైనా ఇష్యూ వస్తున్నాయి, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో టోటల్ 28 మెంబర్స్కి పెట్టడం జరిగింది. దాంతో పాటు ఫారెస్ట్ రెవెన్యూ డిస్ప్యూట్ని సార్ట్అవుట్ చేయడానికి స్పెషల్ సర్వే టీమ్ అక్కడ సర్వే చేస్తున్నారు. దాంతో పాటు ఈ గవర్నమెంట్ అసైన్ ల్యాండ్లో కొంతమందికి పట్టా ఉంటుంది, మోకా మీద ఉండరు, కొంతమంది మోకా మీద ఉంటారు, పట్టా లేవు. అట్లా ఉన్న వాళ్ళకి సార్ట్అవుట్ చేయడానికి ఇంకా 6 టీం ఫామ్ చేయడం జరిగింది. దాని నివేదిక మనము ప్రిపేర్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాము. మన జిల్లాలో గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా వచ్చారు, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.